హాయ్ ఫ్రెండ్స్, ఈ రోజు గుమగుమలాడే పొట్లకాయ కర్రీ ఎలా చేయాలో చూసేద్దామా. ముందుగా పొట్లకాయ తరిగి ఉప్పు వేసి కాస్త మూత పెట్టి పక్కన పెట్టేయండి. స్టవ్ వెలిగించి కళాయి పెట్టుకుని మనం సిద్ధం చేసుకున్న ముక్కల్ని పిండినట్టయితే నీరంతా వచ్చేస్తుంది. వాటిని కూడా పోపులో వేసుకుని కాస్త పసుపు జల్లి టేస్ట్కి సరిపడా సాల్ట్ మాత్రం వేసేయకండి. ఎందుకంటే మనం సాల్ట్ జల్లి ముందుగా ముక్కలు మూత పెట్టుకున్నాం కాబట్టి ఉప్పు పట్టే ఉంటుంది. కొద్దిగా సాల్ట్ వేసి మూత పెట్టి ఒక 10 నిమిషాల పాటు వేయిస్తూనే ఉండండి సిమ్లో ఉంచి. ఆ తర్వాత ఒక 10 వెల్లుల్లిపాయ రెబ్బల్ని ఒలిచి ఉంచుకొని మీ టేస్ట్కి సరిపడా కారాన్ని కూడా వేసి కచ్చా పచ్చాగా దంచేయండి. ఈ మిశ్రమాన్ని కూడా పొట్లకాయ కర్రీలో కలిపేసి చివరిగా ఒక చిన్న ట్విస్ట్ ఏంటంటే, మీ ఇంట్లో ఏదైనా ఆవకాయ కనుక ఉన్నట్టయితే ఆ ఆవకాయలోని ఉన్నటువంటి నూనెని ఒక చెంచా ఇందులో వేయండి. వేరే టేస్ట్ వచ్చేస్తుంది. అలాగే కొద్దిగా నువ్వుల పొడిని కూడా జల్లండి. కాస్త కలిపిన తర్వాత దించే ముందు ఒక స్పూన్ నేతిని కూడా వేశారంటే ఇక రుచికి తిరిగేలేదు. వడ్డించేయడమే తరువాయి.